ముందుగా అందరికీ నమస్కారం. సస్యధార యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి. లేదా వనభోజనాల యొక్క కార్యక్రమాలు కూడా మనకి ఉసిరి తోటల్లో జరపడం మనం ప్రస్తుత కాలంలో చూస్తా ఉన్నాం. అది మన పెద్దలు చెప్పిన మాట అని అందరికీ తెలిసిందే. కాకపోతే దీని వెనక దాగి ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన సబ్జెక్ట్‌లోకి వెళ్ళినట్లయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి అనే దానికి శాస్త్రీయంగా చాలా కారణాలున్నాయి. ఇది కేవలం మతపరమైన సాంప్రదాయం మాత్రమే కాదు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఉసిరి చెట్టుకి ఆక్సిజన్ ఎక్కువ శాతంలో విడుదల చేసే యొక్క గుణం కలిగి ఉంటుందన్నమాట. ఉసిరి చెట్టు ఎప్పుడు చూసినప్పటికీ కూడా పచ్చగా దాని యొక్క ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకు తెలిసిందే కార్తీక మాసం అనేది చలికాలానికి ప్రారంభ మాసం. ఈ సమయంలో ఉసిరి చెట్టు కింద కూర్చోవడం వల్ల శుద్ధమైన గాలి శరీరానికి అందుతుంది. ఉసిరిలో విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆ చెట్టు చుట్టుపక్కల వాయువులో గూడా ఆ యొక్క విటమిన్ సి కారణంగా యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉండటం వల్ల మన యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ యొక్క ఉసిరి చెట్టు వాసన కారణంగా దోమలు, చీడపీడలు, అదే విధంగా ఎన్నో రసాయనాలు కలిగినటువంటి వాయువుని గూడా ఇది ప్యూరిఫై చేస్తుంది. సాధారణంగా చలికాలంలో చలి కారణంగా మన ఒంటిలో యొక్క జీర్ణ శక్తి కూడా మనకి అంటే క్షీణిస్తుందనమాట. అనగా జీర్ణక్రియ మందగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో, దీనికి ఉసిరి భోజనంతో ఈ యొక్క జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మన పెద్దలు అందుకు కారణంగా ఉసిరి చెట్టు చుట్టుపక్కల లేదా కూర్చొని భోజనం చేయటం వల్ల మనకి ఎన్నో ఈ యొక్క సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పి మన పెద్దలు ఇవి నిర్ణయించారు. అందుకని కార్తీక మాసంలో ఉసిరి దీపం ప్రాధాన్యత అని కూడా చెప్తారు. చెట్టు నీడలో కూర్చొని ఆహారాన్ని తినటం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అదే విధంగా ప్రకృతితో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. రోజువారీ మనం పడుతున్నటువంటి ఒత్తిడులను కూడా తగ్గిస్తుంది. కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో మనం కలిసి ఈ యొక్క ఉసిరి వనంలో కూర్చొని భోజనం చేయడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. సామాజిక ఐక్యత కూడా మెరుగుపడుతుంది. ఎనకటి కాలంలో ఇళ్లల్లో సిమెంట్ ఫ్లోర్స్ లేకపోవడం వల్ల ఎనకట్లో అంతా అలికిన నేలే ఉంటుంది. పేడతో అలికిన నేలే ఉంటుంది. అయినా ఇంట్లో గచ్చు లేనప్పటికీ చాలా మంది కూడా భోజనం మన ఇంటి బయట ఉన్నటువంటి ప్రతి ఇంటి బయట అట్‌లీస్ట్ ఒక చెట్టు అనేది ఉంటుంది. సో, ఆ చెట్టు కింద ఎక్కువ శాతం కూర్చొని భోజనం చేసే అలవాట్లు మన పెద్దలు జీవన శైలిలో వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆ సమయంలో మనం ఎర్తనింగ్ ఆర్ గ్రౌండింగ్ అంటాం. ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందనమాట. అంటే మన పాదాలు డైరెక్ట్‌గా నేలకు తాకి మనం ఒక గట్టు మీద లేదా కింద కూర్చొని మనం తింటాం కాబట్టి, సో, మన బాడీలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా భూమి లాక్కుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం వల్ల మనకి ముఖ్యంగా 5 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అదే విధంగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇంకొకటి మనకి జీర్ణశక్తి అంటే డైజెషన్ బాగా అవుతుంది. మైండ్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. ఫైనల్‌గా కుటుంబ బంధాలను పెంచుతుంది. చూసారు గదా! మన పెద్దలు ఎనకట్లో నిర్ణయించినటువంటివి కేవలం మతపరమైనటువంటి సంప్రదాయాలు కాదు. ఇవి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విధానాన్ని మన పెద్దలు మనకి పండగ రూపంలో మనకు అలవాటు చేసుకుంటూ వచ్చారు. సో, దీన్ని మనం మన నెక్స్ట్ జనరేషన్స్‌కి దీని యొక్క సైంటిఫిక్ రీజన్ ఏంటనేది మనం తెలియచేసి, మనం కనుక దాన్ని అప్లై చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. దానివల్ల అలవాటు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేగాని మనం ఎర్రి గొర్రెల్లాగా ఎలాగంటే అలా ఏదో చెప్పారు, ఏదో చేస్తామని మనకు విషయ జ్ఞానం తెలియకుండా మనం ఎప్పుడూ చేయొద్దు. సో, ఫర్దర్‌గా ఈ యొక్క సైంటిఫిక్ రీజన్స్ మన డైలీ లైఫ్‌లో అలవరుచుకోవడం కారణంగా మన యొక్క లివింగ్ లైఫ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఎన్నో రకాల రోగాలను కూడా మనం ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనం కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఇటువంటి సైంటిఫిక్ రీజన్స్ కంపల్సరీ ప్రతి సీజన్‌లో మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాము. అంతవరకు ధన్యవాదములు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాం. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదే జై హింద్, జై కిసాన్.